వన్ నేషన్ వన్ ఎలక్షన్ గత కొన్నేళ్లుగా ఈ పేరు వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. తమ పాలనలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని నిర్వహించి తీరుతామని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. అసలేంటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్? దీన్ని అమలు చేయడం సాధ్యమేనా? ఒకవేళ చేస్తే ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడమే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం. దీన్నే జమిలీ ఎన్నికలు అని కూడా అంటారు. అయితే ఈ జమిలీ ఎన్నికలు మొదటిసారిగా నిర్వహించబోతున్నారా అంటే కాదు. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి 1967 ఎన్నికల తర్వాత 1972లో దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే 1967 తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు పలు కారణాల వల్ల రద్దయిపోయాయి. అంతేకాదు 1970 డిసెంబర్ 27న ఆఖరికి పార్లమెంట్ కూడా రద్దయిపోయింది. దీంతో 1972లో నిర్వహించాల్సిన లోక్సభ ఎన్నికలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1971లోనే నిర్వహించారు. దీంతో ఇక్కడి నుంచే జమిలీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగాయి. సో ఇలా జమిలీ ఎన్నికలకు బ్రేక్ పడడంతో 1983లో ఎన్నికల కమిషన్ జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భారత ప్రభుత్వానికి సూచించింది. కానీ అప్పటి భారత ప్రభుత్వం ఈ జమిలీ ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. దీంతో ఇలా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతూనే వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే లోక్సభ ఎన్నికలతో జరుగుతున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. ఇక 1999లో లా కమిషన్ కూడా ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తీసుకొచ్చింది. కానీ అప్పుడు కూడా ఇది సాధ్యం కాలేదు. ఇది అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే 2014లో బీజేపీ ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాదు తమ మేనిఫెస్టోలో కూడా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. కానీ అది సాధ్యం కాలేదు. 2019లో బీజేపీ మళ్ళీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ అప్పుడు అది సాధ్యం కాలేదు. నీతి ఆయోగ్ కూడా ఈ జమిలీ ఎన్నికలకి సపోర్ట్ చేసింది. ఇక చివరికి 2023 సెప్టెంబర్ 1న కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై కసరత్తులు చేశారు. ఇందుకోసం 62 రాజకీయ పార్టీల నుంచి, వివిధ రాజకీయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక 2024 మార్చి నాటికి ఈ కమిటీ మొత్తం 18,646 పేజీలతో కూడిన ఒక రిపోర్ట్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్ట్లో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చని కేంద్రానికి సూచించింది. అయితే ఈ జమిలీ ఎన్నికలకు 32 పార్టీలు సపోర్ట్ చేశాయి. 15 పార్టీలు ఈ విధానాన్ని తిరస్కరించాయి. మరో 15 పార్టీలు దీనిపై స్పందించలేదు. ఇక చివరికి ఈ ఏడాది సెప్టెంబర్ 18న కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో జమిలీ ఎన్నికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ జమిలీ ఎన్నికలకు సంబంధించి మోదీ ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ప్రస్తుతం మన దేశంలో లోక్సభ, అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం లేదు. ప్రతి సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోతుంది. అలాగే ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ వస్తుంది.
దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఇది అడ్డంకిగా మారుతోంది. అందుకే దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకున్నామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. ఇక రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ జమిలీ ఎన్నికల అమలుపై తాము తయారు చేసిన నివేదికలో 4 ముఖ్యమైన విషయాలను చెప్పింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, దేశవ్యాప్తంగా 2 విధానాల్లో ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. మొదటగా లోక్సభ, అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి. ఈ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోనే దేశవ్యాప్తంగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి. నెంబర్ 2, ఒకవేళ ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాక హంగు వచ్చినా లేదా ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయినా ఆ ఒక్క రాష్ట్రానికి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2026లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు ఆ రాష్ట్రానికి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఇక 2029లో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మిగతా రాష్ట్రాలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పాలించే అధికారం ఉంటుంది. దేశంలో ఏదైనా రాష్ట్రానికి ఇలా జరిగితే ఇదే ప్రాసెస్ వర్తిస్తుంది. నెంబర్ 3, జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. వీటిలో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరం లేకుండానే పార్లమెంట్లో బిల్ పాస్ చేయొచ్చు. మరికొన్నింటికి సగం రాష్ట్రాల నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. నెంబర్ 4, జమిలీ ఎన్నికలు నిర్వహించే ముందు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరికరాలు, సిబ్బంది, సెక్యూరిటీని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇలా ఈ 4 మెయిన్ పాయింట్స్ని రామ్నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తమ రిపోర్ట్లో ఇలా సూచనలు చేసింది. అయితే ఈ జమిలీ ఎన్నికల వల్ల వచ్చే లాభ నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లాభాలేంటో చూద్దాం. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వానికి కొంత ఖర్చు తగ్గుతుంది. అలాగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ఇది ఎలా అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేసేవాళ్ళు లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపరు. ఒకవేళ లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు ఉంటే అప్పుడు ఆ ఓటర్ ఖచ్చితంగా ఓటు వేయాలని చూస్తాడు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం భద్రతా సిబ్బందిని, ప్రభుత్వ అధికారులను లోక్సభ ఎన్నికలకు ఒకసారి, అసెంబ్లీ ఎన్నికలకు ఒకసారి ఇలా పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వీళ్ళకి సగం పనిభారం తగ్గుతుంది. ఇక మరో విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వేరువేరుగా జరిగితే ఎన్నికల కోడ్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పథకాల కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది. అవి అమలయ్యేందుకు ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ప్రభావం తగ్గిపోతుంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఇలా కొన్ని లాభాలు ఉన్నాయి. దీనివల్ల వచ్చే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీలకు పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు జరిగేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు, జాతీయవాదం అనేది ముందుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఎన్నికలనే తీసుకుందాం. 2023 నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరిగాయంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కుటుంబ పాలన, గ్రూప్ 1 పేపర్ లీక్ అవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరగడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలు ఇవ్వడం, ఇలా ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే పరిగణలోకి తీసుకొని తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్కి కాకుండా కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించారు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఓటర్లకు కనిపించాయి. కానీ ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల ప్రభావం తగ్గిపోతుంది. దీంతో దేశ ప్రయోజనాల వైపే ఓటర్ దృష్టి వెళ్తుంది. ఇది ఎలా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 64 సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్కు 39 వచ్చాయి, కానీ బీజేపీకి కేవలం 8 మాత్రమే వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు 8 ఎంపీ సీట్లు వస్తే బీజేపీకి కూడా 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. అంటే ఇక్కడ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేదు.
కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు అనేవి దేశ ప్రయోజనాలకు సంబంధించింది కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్కి కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అయిన బీజేపీకే ఓటు వేశారు. ఇక మిగిలిన వాళ్ళు మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కే ఓటు వేశారు. అంటే ఇక్కడ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లోనే అడ్వాంటేజ్ జరిగింది. అయితే ఇప్పుడు ఒకవేళ 2029లో జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారని అనుకుందాం. ఆ సమయంలో పుల్వామా, బాలాకోట్ ఇలాంటి దేశ భద్రతకు సంబంధించిన దాడులు జరిగినా, లేదా ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, హిందూ ముస్లిం ఇలాంటి భావోద్వేగ అంశాలు తెరపైకి వచ్చినప్పుడు అప్పుడు సగటు ఓటరు రాష్ట్ర ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలపైనే దృష్టి పెడతాడు. దీంతో అప్పుడు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకే లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన ఓటు కూడా ఆ పార్టీకే వేసే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రయోజనం ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి 6.9% మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి 19.7% ఓటింగ్ వచ్చింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13.9% ఓటింగ్ వచ్చింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో 36.8% ఓటింగ్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఈ జమిలీ ఎన్నికల వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే ఇలా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతింటుందని, ఆ పార్టీలకు నష్టం జరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయా అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే జమిలీ ఎన్నికల బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం 2/3 మెజార్టీ కావాలి. ప్రస్తుతం మన పార్లమెంట్లోని లోక్సభలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 2/3 మెజార్టీ అంటే 364 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. కానీ ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఇక రాజ్యసభలో మొత్తం 245 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 2/3 మెజార్టీ అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో 121 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీల సభ్యుల్ని తమ వైపు తిప్పుకొని తమకు అనుకూలంగా ఓటు వేయించుకుంటే ఈ జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అవుతుంది. ఒకవేళ విపక్ష పార్టీలన్నీ ఒకే మాటకు కట్టుబడి జమిలీ ఎన్నికలు వద్దనుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. దీన్ని బట్టి చూస్తే పార్లమెంట్లో ఈ జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే మరి రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి ముందడుగులు పడతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.